మాటలు కోటలు దాటి చేతలు గడప దాటవనాలా లేకపోతే ఇది స్పెక్యులేషన్ అనాలా? రష్యాతో యూరోపియన్ యూనియన్ యుద్ధం వితౌట్ అమెరికా సాధ్యమా? యూరప్ దేశాల మధ్య ఒక ఐక్యత ఉంది, ఒక ఒప్పందం ఉంది. యూరప్ దేశాలలోని ఒక దేశం మీదన కనుక ఎవరైనా యుద్ధం చేస్తే అన్ని దేశాలు కలిపి వాళ్ళని ఓడించాలి. బట్ రష్యా వెళ్ళి యూరోపియన్ యూనియన్లోని ఏ దేశం మీద దాడి చేయాలి? ఈవెన్ ఉక్రెయిన్కి యూరోపియన్ యూనియన్ సభ్యత్వము ఇవ్వలేదు, కానీ ఉక్రెయిన్కి పరోక్ష సహకారం అందించినాయి. అయితే తాజాగా ట్రంప్కి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ ఎదగాలని కోరుకుంటున్నటువంటి కొంతమంది నాయకుల పుణ్యమా అని జరుగుతున్నటువంటి ప్రక్రియలో బ్రిక్స్ న్యూస్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది, యూరోపియన్ యూనియన్ అర్జెస్ ఇట్స్ సిటిజన్స్ టు స్టాక్ పైల్ 72 hours వర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ సప్లైస్ ఎమిడ్ వార్ రిస్క్ విత్ రష్యా. ఇది రష్యాతో యుద్ధం వచ్చే వాతావరణం ఉంది కాబట్టి 72 గంటల పాటు కావాల్సినటువంటి ఆహారం ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకోమని చెప్పారన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? అసలు రష్యాతో యుద్ధం ప్రారంభమైతే 3 రోజుల్లో పూర్తయిపోతుందా? రష్యా దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తితో పోల్చుకుంటే యూరోపియన్ యూనియన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి అందులో సగం ఉంటుంది. అమెరికా దగ్గర రష్యాతో పోటీ పడగలిగేది ఉంటుంది. అమెరికా ఈ యుద్ధంలో పాల్గొని రష్యాతో జరిగితే అది 3వ ప్రపంచ యుద్ధమే అవుతుంది. ఇంకోటి, రష్యా మీదకి యూరోపియన్ యూనియన్ సైన్యాలు కనుక వెళ్తే రష్యా చూస్తూ ఊరుకుంటుందా? అణుబాంబులు చేతిలో లేవా? అదే జరిగితే ఎన్ని దేశాలు భస్మీపట్లం అయిపోతాయి? ఏం జరుగుతుంది అప్పుడు? ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. మరి ఇది స్పెక్యులేటివా ఒరిజినల్లా తేలాల్సి ఉంది.